ఇండియా నుండి అమెరికాకి వెళ్లడానికి చాలామంది ఇల్లీగల్గా ఒక రూట్ యూజ్ చేస్తారు. దానిని డాంకీ రూట్ అని పిలుస్తారు. ఇది అంతా ఏజెంట్స్ ద్వారా ఆపరేట్ అవుతుంది. మొదట్లో ఏజెంట్ క్యాండిడేట్ని ఫ్లైట్ ద్వారా బయట దేశం పంపిస్తాడు, మోస్ట్లీ దుబాయ్కి. ఎందుకంటే దుబాయ్ టూరిస్ట్ వీజా ఈజీగా దొరుకుతుంది. ఎయిర్పోర్ట్లో ఎవరికీ సస్పిషన్ కూడా రాదు. క్యాండిడేట్ దుబాయ్కి రీచ్ అయ్యాక ఏజెంట్ పాస్పోర్ట్ తీసుకుంటాడు. అక్కడే నెక్స్ట్ ఫ్లైట్ బ్రెజిల్కి ఉంటుంది. బ్రెజిల్ రీచ్ అయ్యాక లీగల్ జర్నీ అక్కడే ఎండ్ అయిపోతుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇల్లీగల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. బ్రెజిల్ నుండి వాళ్ళని బస్సులు మరియు ట్రక్స్లో తీసుకుని కొలంబియాకి తీసుకొస్తారు. ఇక్కడే స్టార్ట్ అవుతుంది జర్నీలో డేంజరస్ పార్ట్, డారియన్ గ్యాప్. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ జంగల్. ఇక్కడ ఏ వెహికల్కి వే లేదు, రోడ్ లేదు, స్ట్రెయిట్ పాత్ లేదు, మార్షీ ల్యాండ్, డేంజరస్ యానిమల్స్. స్టిల్ వాళ్ళని కొన్ని రోజులు పదయాత్ర చేసి జంగల్ క్రాస్ చేయాలి. చాలామందికి ఫుడ్ వాటర్ లేకుండా సర్వైవ్ చేయాలి. అందుకే చాలామంది ఇక్కడే లైఫ్ లూజ్ అవుతారు. కానీ కొంతమంది సంహౌ జంగల్ని క్రాస్ చేస్తారు. తర్వాత మళ్లీ ట్రక్స్లో పనామా, కోస్టారికా, నికరాగ్వా, హాండూరస్, గ్వాటమాలా ద్వారా మెక్సికోకి తీసుకెళ్తారు. మెక్సికోలో రాత్రి టైంలో సీక్రెట్గా ఇల్లీగల్ వేలో అమెరికా బార్డర్ క్రాస్ చేయిస్తారు. ఇది ఏ రూట్ని డాంకీ రూట్ అంటారు. చాలామంది రీచ్ అవుతారు, చాలామంది అరెస్ట్ అవుతారు, మరి చాలామంది రోడ్లో లైఫ్ కూడా కోల్పోతారు.